హాయ్ అండి. ఈరోజు వాటర్ లిల్లీ అనేది ఎలా మనం పెట్టుకోవాలి, దీన్ని ఎలా పాటింగ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను కల్పన. వెల్కమ్ టు కల్పన గార్డెన్ వ్లాగ్స్. ఇది నేను తీసుకొని 3-4 డేస్ అయిందండి, ఒడిలిపోయింది. దీన్ని ఇప్పుడు పాటింగ్ చేద్దాము. దీనికి నేను 10 లీటర్స్ బకెట్ తీసుకున్నానండి. 100 రూపీస్ టబ్ అయితే మంచిగా ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తాయి, కానీ నా దగ్గర ఇప్పుడైతే లేదు. దీనిలో ఫస్ట్ దీనికి హోల్స్ ఉండద్దండి. ఇదిగోండి, ఫస్ట్ వర్మీ కంపోస్ట్ వేస్తున్నా. ఇలాంటి గడ్డలు లేకుండా చూసుకోండి, ఉంటే ఇలా నలిపేసేయండి. రాళ్ళు అలా కూడా ఏమి ఉండకూడదు. ఇలా తీసుకున్నాక దీనిలోకి నేను బోన్ మీల్ ఒక 1 స్పూన్ వచ్చి డిఏపి, ఆర్గానిక్ డిఏపి, బోన్ మీల్. డిఏపి ఉన్నా లేకపోయినా ఏం పర్లేదండి. అట్లీస్ట్ బోన్ మీల్ లేకపోయినా పర్లేదు, మీరైతే ఇలా పాటింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా వేసుకున్నాక దీనిపైన రెడ్ సాయిల్ అనేది ఇంతవరకు ఒక 60-70% వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెడ్ సాయిల్ వేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా రెడ్ సాయిల్ వేసాను. ఇది మన వర్షానికి తడిచింది, అందుకని గట్టిగా అయింది. మనం వాటర్ వేసి వాటర్ వేసినాక కొంచెం సేపటికి సెట్ అయిపోతుంది. లూజ్గానే ఉంది చూడండి. ఇలా కొంచెం సేపు మీరు వదిలేసినట్లయితే అదంతా నానిపోయి మంచిగా సెట్ అయిపోతుంది. ఇలా ఎయిర్ బ్లాక్స్ అనేవి లేకుండా చూడండి, అక్కడ బుడగలు వస్తున్నాయి కదా, అలా అన్నీ వెళ్ళిపోతాయి కొంచెం సేపు కనుక మనం అలాగ ఉంచినట్లయితే. చూడండి, కొంచెం సేపటి తర్వాత ఎయిర్ బ్లాక్స్ అన్నీ పోయి మట్టి అనేది ఎంత సాఫ్ట్గా అయిందో. ఒకటేసారి ఫుల్గా వాటర్ నింపుకోవద్దండి, ఎంత కావాలో అంతవరకే పోసుకోవాలి. ఎందుకంటే మనం ప్లాంట్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే సాయిల్ అనేది కూడా మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ బల్బ్ తీసుకొని మధ్యలో నాటుకుంటున్నాను. ఎప్పుడైనా సరే వాటర్ లిల్లీ బల్బ్స్ అయితే ఇలా మధ్యలో నాటుకోవాలి. అదే మీరు తామర పువ్వులు అయితే ఇలా పాట్క్ అనేది ఎడ్జెస్లో నాటుకోవాలి, ఇలా రౌండ్గా. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇలా నాటుకున్నా చూడండి. ఇంతేనండి, చాలా ఈజీ ఇది నాటుకోవటము. దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. మనం అప్పుడప్పుడు మనం డిఏపి కానీ లేకపోతే బనానాస్ ఎండిపోయిన తొక్కలు ఉంటాయి కదండి, అది సాయిల్లో గుచ్చినట్లయితే కూడా ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మనం మీకు ఇది నాటాను కదా, ఇప్పుడు తర్వాత మీకు అప్డేట్ అనేది ఇస్తాను. చూడండి, ఇక్కడ న్యూ లీవ్స్ కూడా ఉన్నాయి, ఒక బడ్ కూడా ఉంది, కానీ ఇది వస్తుందో రాదో. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాక మంచిగా వాటర్ అనేది పోసుకోవాలి. సాయిల్ కదలకుండా ఇలా సైడ్ నుంచి పోసుకోండి. ఇలా సైడ్ నుంచి అనేది ఫిల్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీ వాటర్ లిల్లీస్ అనేది గ్రో చేయటం. థ్యాంక్ యూ అండి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.